కేరళ స్టైల్ ఎగ్ కర్రీ అండి. కేరళ స్టైల్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉడికించిన కోడిగుడ్లు 5, ఆవాలు 1/2 స్పూన్, మెంతులు 1/2 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్, అల్లం ముక్కలు 1 స్పూన్, కరివేపాకు కొద్దిగా, హోల్ గరం మసాలా కొద్దిగా, సోంపు 1 స్పూన్, కారం 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 స్పూన్, కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, కొబ్బరి నూనె 1/2 కప్పు. సో మరి కేరళ స్టైల్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. చెఫ్, మరి ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దామంటారా? యూజువల్ గా మనకి కేరళ వంటకాలు అంటే నాకు గుర్తొచ్చేది ఒకటి, వాళ్ళు ఏ వంట స్టార్ట్ చేసినా కోకోనట్ ఆయిల్ తో స్టార్ట్ చేస్తారు. యా, ఆఫ్ కోర్స్ మనం ఈ రెసిపీని కూడా మనం కొబ్బరి నూనెతోనే చేస్తాం. ఓకే, ప్యాన్ తీసుకుందాం అండి. సో స్టవ్ వెలిగించుకుందాం. ఈ ఎగ్ కర్రీ కోసమని మనం యాక్చువల్గా అంటే మసాలా పేస్ట్ చేసుకోవాలి. సో ఈ మసాలా పేస్ట్ కోసం ముందుగా మనం ఏం చేద్దాం అంటే అఫ్ కోర్స్ కొబ్బరి నూనె వేస్తున్నాను. సో కొబ్బరి నూనె, మసాలాలు వేయించుకోవాలి. ముందుగా మెంతులు కొంచెం క్వాంటిటీ తక్కువగానే వేయాలి, 1/2 స్పూన్ వరకు అయితే సరిపోతుంది. మెంతులు, అలాగే ఆవాలు, అలాగే సోంపు. సోంపు అనేది యూజువల్ గా మనకి స్వీట్ టెక్స్చర్ ని యాడ్ చేస్తుంది అంటారు కదా, మరి ఇక్కడ మనం సోంపు ఎందుకు తీసుకున్నాం? ఇది యాక్చువల్గా ఏంటంటే మన సోంపులో మనకి అంటే రెగ్యులర్ గా మనం మౌత్ ఫ్రెషనర్ గా తినే సోంపులో యాక్చువల్గా అంటే స్వీట్నెస్ వస్తుంది. సో దీనిలో అంత ఎక్కువ స్వీట్నెస్ అయితే ఏమి ఉండదు. ఇది కుకింగ్ లో యూస్ చేస్తాం ఈ సోంపుని. ఓకే, సో ఈ విధంగా ఇలా మంచిగా వేగనివ్వాలి చిటపట్లాడే వరకు. అలాగే దీంట్లో మనం కొబ్బరి ముక్కలు, ఈ కొబ్బరి ముక్కలను కూడా కొబ్బరి ముక్కలు కూడా దీంట్లోనే వేసుకోవాలి. దీన్ని కూడా మంచిగా వేయించుకోవాలి ఈ కొబ్బరి ముక్కల్ని. అలాగే దీంట్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. సో దీంతో ఏంటంటే మనకి స్మూత్ టెక్స్చర్ వస్తుంది ఈ గ్రేవీకి అనేది. ఓకే, సో ఈ ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు వీటన్నిటిని సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించి దీన్ని మంచిగా స్మూత్గా పేస్ట్లా చేసుకోవాలి. ఓకే, సో ఇలా సాఫ్ట్గా ఉడికింది కదా. సో దీన్ని ఏం చేద్దామంటే మనం మిక్సీలో వేసుకొని చల్లార్చాక స్మూత్ పేస్ట్లా చేసుకోండి. ఓకే, సో వేడిగా చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా చేయాలి, లేకపోతే కంప్లీట్గా చల్లార్చి మీరు పేస్ట్లా చేసుకోండి. ఓకే, ఈ విధంగా మనం తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఏం చేద్దామంటే మనం గ్రేవీ అంటే ఈ ఎగ్ కర్రీ కోసమని మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేయాలండి. సో మరి కొద్దిగా నూనె అయితే వేస్తున్నాను. సో దీంట్లో హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. సో ఈ హోల్ గరం మసాలాలో మనకి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు వీటన్నిటిని వేసుకున్నాక మనం మంచిగా ఈ హోల్ గరం మసాలాలని ఈ నూనెలో వేయించాలి. ఈ వేగుతున్న దాంట్లో మనం చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలి. సో ఈ వెల్లుల్లి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, ఈ అల్లం ముక్కలు కూడా మనం దీంట్లోనే వేసేస్తాం. అల్లం వెల్లుల్లి వేసాం కదా, దీంట్లో ముందుగా ఇలా వేయించి పెట్టుకున్న గుడ్లను కూడా మనం యాడ్ చేసేస్తాం. సో గుడ్లు వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వాటర్ లేకుండా చూసి వేసుకోండి. సో చూస్తున్నారు కదా, మసాలాతో పాటు అన్నిటితో పాటు ఉడికించిన గుడ్లను కూడా మనం వేయించుకోవాలి. యా, సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఈ కొబ్బరి ముక్కలు ముందైతే మిక్సర్ చేసిన ఇది కూడా చల్లగా అయింది కదా. సో దీన్ని కూడా మనం పేస్ట్ చేసుకుందాం అండి స్మూత్గా. సో ఈ విధంగా ఇలా మనం స్మూత్ పేస్ట్లా చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ వేయిస్తున్న గుడ్లలో ఈ స్మూత్ పేస్ట్ని కూడా మనం కొబ్బరి పేస్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, సో కొబ్బరి పేస్ట్ యాడ్ చేసి మంచిగా మనం మిక్స్ చేసుకుందాం. ఓకే, సో ఇలా మసాలాలతో పాటు ఈ మసాలా కొబ్బరి పేస్ట్ కూడా ఇలా కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం స్పైసెస్ అన్ని యాడ్ చేస్తాం. ఓకే, ముందుగా దీంట్లో మనం పసుపు వేసుకోవాలి. పసుపు వేస్తున్నా. అలాగే ధనియాల పొడి. సో అలాగే కారం. సో దీంట్లో మనం మిరియాలు వేసాం, అయినప్పటికీ కారం కూడా దీనిలో పడుతుంది. అలాగే మిరియాల పొడి కూడా మనం యాడ్ చేసుకున్నాం. సో యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా ఇలా మిక్స్ చేద్దామండి. సో దీంట్లో మనకి కర్రీకి కావాల్సిన నీళ్ళు అయితే పడతాయి. సో ఈ విధంగా ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు అయితే దీనిలో యాడ్ చేద్దామండి. ఓకే, సో కేరళ స్టైల్లో ఎగ్ కర్రీ కోసమని మనం ఈ మసాలాలతో పాటు చక్కగా ఇలా
గ్రేవీ రెడీ అయింది మన కోసం. ఓకే ఓకే, సో ఇలా పర్ఫెక్ట్గా దీన్ని ఉడకనివ్వాలి ఓకే ఈ గుడ్లతో పాటు. ఓకే, సో మనకి ఇలా పర్ఫెక్ట్గా కలర్ కూడా వచ్చింది, మసాలాలతో పాటు అన్నీ మిక్స్ అయ్యి. ఓకే, సో దీనిలో మనకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుంటాం. సో ఈ గ్రేవీ కోసమని ఉప్పు యాడ్ చేస్తున్నాను. అలాగే దీంట్లో కరివేపాకుతో కూడా మంచి అరోమా వస్తుంది మనకి, అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది. సో ఈ కేరళ స్టైల్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. యా, సో దీన్ని యాక్చువల్ అంటే మనం కొంచెం సేపు ఇలా చిన్న మంట మీద ఈ మసాలాలు మగ్గనిస్తే సరిపోతుంది. ఓకే, సో ఈ విధంగా పర్ఫెక్ట్గా మనకి గ్రేవీ అయితే రెడీ అయిందండి. ఓకే, కేరళ స్టైల్లో మనం ఎగ్ కర్రీ చేసాం. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, మనకి ఇది అన్నంలోకి బాగుంటుంది అండ్ అలాగే చపాతీస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. యా, సో గుడ్లు ఎవరైతే ఇష్టంగా తింటారో వాళ్ళకి డిఫరెంట్గా గ్రేవీ ఇలా కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయలు వీటన్నిటితో పాటు కేరళ కొబ్బరి నూనెతో చేసేటప్పుడు డిఫరెంట్. జనరల్గా చాలామంది అనుకోవచ్చు కొబ్బరి నూనెతో చేస్తే ఆ టేస్ట్ మనకి అంటే స్పెషల్లీ సౌత్ ఇండియన్ మిగిలిన అంటే తెలుగు రాష్ట్రాల వాళ్ళకి నచ్చదు అనుకోవచ్చు. బట్ ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. కేరళ స్టైల్ ఎగ్ కర్రీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 5, ఆవాలు అర స్పూను, మెంతులు పావు స్పూను, ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు, వెల్లుల్లి ముక్కలు 1 స్పూను, అల్లం ముక్కలు 1 స్పూను, కరివేపాకు కొద్దిగా, హోల్ గరం మసాలా కొద్దిగా, సోంపు 1 స్పూను, కారం 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, పసుపు అర స్పూను, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 స్పూను, కొబ్బరి ముక్కలు పావు కప్పు, కొబ్బరి నూనె పావు కప్పు. కేరళ స్టైల్ ఎగ్ కర్రీ తయారు చేసుకునే విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొబ్బరి నూనె వేసి వేడి చేసుకున్న తర్వాత మెంతులు, ఆవాలు, సోంపు, కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేయించుకొని స్టవ్ ఆపి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె, హోల్ గరం మసాలా వేసి వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసి కాసేపు కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా మిశ్రమం, పసుపు, ధనియాల పొడి, కారం, మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని సరిపడా నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు వేసి మరోసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి చిన్న మంట మీద 5 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే పర్ఫెక్ట్ కేరళ స్టైల్ ఎగ్ కర్రీ రెడీ.